మరి ఇంతకీ ఇవాళ రెసిపీ చికెన్ ఫ్రైయేనా? అవును. ఓకే, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి మా హాని చేయబోయే ఇవాళ రెసిపీ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్, నూనె, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు, పసుపు. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చికెన్ ఫ్రైని ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నావా? తెలుసా తెలీదా? తెలుసు. పక్కా. ప్రామిస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ కడాయి కావాలి. కడాయి పెట్టేసాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన చికెన్ లెగ్ పీసుల్ని వేసుకుందాం. ఓకే, నీ ఫేవరెట్ లెగ్ పీసెసా? ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. పసుపు, మిరియాల పొడి. స్పైసీ చేసేటట్టున్నా, నీకు స్పైసీ ఇష్టమా? ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా. సో చికెన్ అంతా ఫ్రై అయింది కదా, మరి నెక్స్ట్ ఉడికించిన వాటర్ వేసుకోవాలి. ఓకే, చికెన్ బ్రాత్ వేసేసి మూత పెట్టి 5 minutes ఉడికించుకోవాలి. ఓకే, సో చికెన్ కుక్ అవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఈ లోపల హనీతో మాట్లాడిద్దాం. సో నాన్న ఏం చేస్తుంటారు? డాక్టర్. అమ్మ హౌస్ వైఫ్. ఏ డాక్టర్? ఆర్ఎంపీ. ఫాదర్ డాక్టర్. నీకు పోలీస్ అవ్వాలని ఎట్లా అనిపించింది? అంటే డాడీ డాక్టర్ కదా, మళ్ళీ నేను డాక్టర్ అయితే ఎలాగా, కాబట్టి నేను పోలీస్ అవుదాం అనుకున్నాను. వాట్ అ లాజిక్. రేపు ఒకవేళ నేను పోలీస్ అయ్యి ఎవరినైనా కొట్టాను అనుకో, అప్పుడు మా డాడీ హాస్పిటల్లో తీసుకొని పోతా. పెద్ద ప్లానింగే. అంటే మీరిద్దరు అలసిపోయారు చక్క, ఆంటీ చక్కగా వండి పెడతారు కదా. అవును. సూపర్. ఓకే, మరి నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ ఇష్టం. ఎందుకు? అంటే డాడీ అంటే అన్నీ కొనిస్తారు, బాగా చూసుకుంటారు. అమ్మ నీకు వండి పెట్టి నిన్ను కూడా చక్కగా చూస్తారు కదా. ఏమో డాడీ అంటే ఇష్టం. అయ్యా, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు. ఎవరు లేరు, ఒక్కదానివేనా? అవును. సూపర్. సో ఇప్పుడు నువ్వు 9th క్లాస్ చదువుతున్నావు కదా, 9th టేబుల్ చెప్పు. 9 1 0 9 మర్చిపోయా. నాకు 9th టేబుల్ మర్చిపోయావా? 9th క్లాస్ వచ్చి 9th టేబుల్ మర్చిపోయావు. చెప్పాను కదా 9 1 0 9 అని. మిగతా ఎవరు చెప్తారా? అది చెప్పాను కదా మర్చిపోయానని. నువ్వు చెప్పు ఒకసారి. నన్ను ఎందుకు అడుగుతావులే. పర్లేదు, ట్రై చేసి వీటి. ఓకే, 9 1 0 9 9 2 0 18. అంటే నేను పెద్ద మ్యాథ్స్ లో ప్రో కాదు. అది నాకు కూడా సైన్స్ ఇష్టం కాబట్టి నాకు మ్యాథ్స్ నచ్చదు. సేమ్, నేను కూడా మ్యాథ్స్ లో కొంచెం వీక్. అది నేను కొంచెం కదా, చాలా వీక్. జ్వరం వచ్చేంత వీక్. కుక్ అయిందో లేదు చూద్దామా? చూద్దాం. ఓకే, సో ఇది ఫ్రై అయిపోయినట్టుంది కదా, మరి నెక్స్ట్ ఏంటి? పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసాయి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఒకసారి ఫైనల్ మిక్స్ చేసేద్దామా? చేసేసాయి. సో ఫైనలీ రెసిపీ అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలా
అలాగే వెళ్ళి నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో సర్వ్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు స్వీటీ. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్, నూనె, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు, పసుపు. చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకుని చికెన్ బ్రాత్ ని కూడా వేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ.